channel, Namdu's channel. This is my first long form video. I'll be showing you the pieces which I got from Numaish, Hyderabad. Numaish is an exhibition which is conducted in Hyderabad, January 1st to February 15th ఉంటుంది. So 45 days exhibition ఉంటుంది. సో అది వచ్చేసి 45 years నుంచి కండక్ట్ చేస్తున్నారు. మీకు నచ్చితే ఇఫ్ యు ఆర్ హైదరాబాదీ you will know it, Numaish గురించి. If you are new to Hyderabad, do visit Numaish. బడ్జెట్ ఫ్రెండ్లీ బైస్ చాలా ఉంటాయి. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లూ కలర్ చికెన్ కర్రీ కుర్తీ తీసుకున్నాను. ఫుల్ లెంత్ లాంగ్ చికెన్ కర్రీ కుర్తీ అనమాట. ఇదిగోండి ఈ బ్లూలో. ఇది వచ్చేసి మెషిన్ మేడ్. సో ఐ గాట్ ఇట్ ఫర్ 300. ఇదిగోండి మెషిన్ మేడ్. క్లాత్ నార్మల్గా ఉంది, నాట్ సో సాఫ్ట్ బట్ గుడ్ క్లాత్ అనమాట. స్కిన్ మీద అంతా బాగుంటుంది. యూ కెన్ చెక్ దిస్. చికెన్ కర్రీ కుర్తీస్ లైక్ స్టేపుల్ అయిపోయినాయి. ఇట్స్ ఫ్యాషన్ అండ్ కంఫర్ట్తో కలిపి ఉంటుంది. సో నవేడేస్ ఐఎమ్ ప్రిఫరింగ్ చికెన్ కర్రీ కుర్తీస్. అండ్ సెకండ్ టాప్ ఇది వచ్చేసి సేమ్ చికెన్ కర్రీ కుర్తీని బట్ షార్ట్ టాప్ తీసుకున్నాను. మల్మల్ కాటన్ అంటారు దీన్ని. చాలా సాఫ్ట్ ఉంది కుర్తీ అంతా కూడా. ఇది అయితే హ్యాండ్ మేడ్. లైక్ ఇది చూడండి, ఇది హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ కాటన్ క్లాత్ వల్ల అండ్ యాజ్ ఇట్ ఈస్ అ హ్యాండ్ మేడ్ వన్ నాకైతే ఇది 500కి ఇచ్చారు. యూ కెన్ బార్గెయిన్ విత్ ద షాప్స్. బట్ చాలా చికెన్ కర్రీ షాప్స్ ఉన్నాయి. పేషెన్స్గా షాప్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. డోంట్ రష్. ఆఫ్టర్నూన్ అవర్స్ వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓపెనింగ్ అవర్స్కి వెళ్ళి 4 to 5 లోపు రిటర్న్ వచ్చేస్తే క్రౌడ్ తక్కువ ఉంటారు. పీపుల్ పీస్ఫుల్గా చూపిస్తారు. షాప్స్ వాళ్ళు కూడా చాలా బాగా చూపిస్తున్నారు ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ దిస్ ఈజ్ అ కాటన్ కుర్తీ విచ్ ఐ బాట్. ఇది కూడా ఇంకో షార్ట్ కుర్తీ. నాకు షార్ట్ కుర్తీస్ చాలా బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య. సో ఐఎమ్ ప్రిఫరింగ్ టు గెట్ దెమ్ మోర్. ఇది వచ్చేసి నార్మల్ కాటన్ కుర్తీ అనమాట. ఇది నేను గేట్ నెంబర్ 2 అజంతా గేట్ దగ్గర నుంచి సెకండ్ లెఫ్ట్ సైడ్లో తీసుకున్నాను. అజంతా గేట్ నెంబర్ 2 లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 350 రూపీస్కి కాటన్ కుర్తీస్. ఇది ఒక షాప్ ఉందన్నమాట. దే ఆర్ హ్యావింగ్ లాంగ్ కుర్తీస్, షార్ట్ కుర్తీస్, సెట్స్ అన్నీ ఉన్నాయి. సో నియర్లీ సెట్ వచ్చేసి 900. అది నాకు పర్టికులర్లీ నాకైతే అది నచ్చలేదు. లైక్ డిజైన్స్ అవి నాకు నచ్చలేదు. మేబీ యూ కెన్ లైక్ ఇట్, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. అండ్ ఈ కుర్తీస్ అయితే అసలు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. మొత్తం నుమాయిష్లో చాలా షాప్స్లో యూ కెన్ ఫైండ్ దిస్ టైప్ ఆఫ్ కుర్తీస్. ఇది కూడా ఇంకొక షార్ట్ కుర్తీ అనమాట. ఐ గాట్ ఇట్ ఫర్ 499 రూపీస్. ఐ బాట్ ఇన్ సైజ్ XXL. ఐ ప్రిఫర్ టు గెట్ అ సైజ్, అంటే ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను నాకు సూట్ అయ్యే దానికంటే. బికాజ్ అక్కడ వాళ్ళు వేసుకోవడానికి ట్రయల్కి ఇచ్చినా కూడా అక్కడంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండకపోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు వేర్ అన్నప్పుడు ఐ చూజ్ అ 1 size బిగ్గర్. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాశ్మీరీ కుర్తీ. చాలా బాగుంది. దిస్ ఇస్ డార్క్ పింక్ కలర్. దాని మీద వచ్చిన ఈ డిజైన్ కలర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. షాప్ వాళ్ళు నాకు చెప్పడం అయితే దిస్ ఈజ్ హ్యాండ్లూమ్ వన్ అని చెప్పారు. కాశ్మీరీ కుర్తీస్లో హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ అని 2 different టైప్స్ ఉంటాయంట. సో దిస్ ఈజ్ హ్యాండ్లూమ్ వన్. అదైతే నాకు 600కి వచ్చారు. సో దిస్ ఈజ్ వన్ మోర్ కుర్తీ విచ్ ఐ బాట్ ఫర్ మై సిస్టర్ అనమాట. సెల్ఫ్ మేడ్ థ్రెడ్తో ఉంది. సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఉంది. అండ్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ కంటిన్యూస్గా ఇంకొక కలర్ కూడా వచ్చి ఉన్నది. యూ కెన్ సీ దిస్. ఇది వచ్చేసి 1200 రూపీస్ పడింది మాకు. నెక్స్ట్ పీస్ ఈస్ this kurti which I bought for my sister. సో ఇది వచ్చేసి కుర్తీ అండ్ ప్యాంట్ 2 వచ్చాయి అన్నమాట. టోటల్ సెట్ 500 పడింది. డైలీ వేర్కి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ప్యాంట్స్ ఇవి వచ్చేసి గుడ్ ప్యాంట్స్ లెక్క ఉన్నాయి. లెక్క ఎలా అంటే దే ఆర్ సెల్లింగ్ 200 రూపీస్ ఒక ప్యాంట్ అని చెప్పి అమ్ముతున్నారు. నుమాయిష్లో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. పర్టికులర్ షాప్ అని ఏం కాదు, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. బట్ పేషెన్స్గా కొంచెం నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మొహమాటం లేకుండా అడిగి తీసుకొని
చెక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. చాలా చిన్న చిన్న మైన్యూట్ డ్యామేజెస్ ఉన్నాయి, కొన్ని వాటి కలర్స్ అంటడం, కొన్ని లైక్ చిన్నగా చిరగడం, విచ్ నేకెడ్ ఐకి తొందరగా అంత కనబడవు మనకి అంత హడావిడిలో. సో కొంచెం పీస్ఫుల్గా కూర్చొని చూడడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఆల్సో 200 రూపీస్ ప్యాంట్. ఫంకీగా పలి ఉంది అనిపించింది, సో ఐ బాట్ దిస్. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ నైట్ డ్రెస్ విచ్ ఐ బాట్. ఇది టోటల్ పైనుంచి కింద దాకా ఒక నైటీ అనుకోండి, షార్ట్ ఫామ్ నైటీ అలాగా. బట్ చాలా క్యూట్ ఉంది అండ్ వేసుకున్నాక కంఫర్ట్ కూడా ఉంది. ఐ యాక్చువల్లీ యూజ్ దిస్ ఆల్రెడీ. వేసుకున్నాక మెయిన్ కంఫర్ట్ అనిపించింది. ఐ థాట్ డౌట్తో వదిలినాను అనమాట, బాగానే ఉంటుందా లేదా అన్నట్టు. సో బట్ అది చాలా బాగుంది అనమాట. ఐ గాట్ ఇట్ ఫర్ 250 రూపీస్. ఆ ప్యాంట్స్ వచ్చేసి 200 రూపీస్. ఐ ఫర్గాట్ టు సే మెన్షన్ ద కాస్ట్. దిస్ ఈస్ అ వెరీ క్యూట్ కొరియన్ నైట్ డ్రెస్. కొరియన్ నైట్ డ్రెస్ లైక్ బాగా పాపులర్ ట్రెండింగ్ రీల్స్ అన్నిట్లో కూడా చూసాను అనమాట. సో ఐ థాట్ ఐ చెక్ దిస్ అవుట్. అండ్ అక్కడ నేను తీసుకున్న పర్టికులర్ స్టోర్లో అయితే చాలా బాగున్నాయి. వేరే నాట్ ఓన్లీ నైట్ డ్రెస్సెస్ బట్ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సెట్ వచ్చేసి 600కి ఇచ్చాడు అనమాట చెప్పి. అండ్ దిస్ పిల్లో కవర్, స్మాల్ పిల్లోస్కి కవర్స్ అనమాట. సో దిస్ పిల్లో కవర్ ఇది వచ్చేసి 714 అనే స్టోర్ దగ్గర ఉన్నాయి. స్టాప్ నెంబర్ 714. ఇంకా పక్కన అటు ఇటు కూడా ఉన్నాయి. అండ్ కేప్స్ కూడా ఉన్నాయి, లైక్ విచ్ వీ పుట్ ఆన్ దిస్ జాకెట్స్ లాగా వేసుకుంటాం కదా. కేప్స్ కూడా సేమ్ అదే స్టోర్ దగ్గర ఉన్నాయి అనమాట. సో యూ కెన్ ఫైండ్ దెమ్ అవుట్. ఇది మటుకు హ్యాండ్ మేడ్. నాకు అదే మెయిన్ రీజన్ నేను ఇది తీసుకోవడానికి. హ్యాండ్ మేడ్ ఇది చాలా బాగుంది. అండ్ ద కలర్ ఇస్ వెరీ గుడ్, పింక్ కలర్ విచ్ ఐ లైక్. సో నేను ఇది తీసుకున్నాను. అలానే ఇంకో ఐ బాట్ 2 అనమాట. వాళ్ళు కోట్ చేయడం 150 చెప్పారు. వెన్ ఐఎమ్ టేకింగ్ 2 దే ఆర్ లైక్ ఓకే విల్ గివ్ బై 100. అండ్ దెన్ దిస్ ఈస్ అ బెడ్ షీట్ విత్ 2 పిల్లో కవర్స్. యూ కెన్ చెక్ దిస్. ఇది లైట్ బేబీకి లైక్ ఉల్లి పొట్టు రంగు అంటారు, ఆనియన్ పీల్ కలర్లో ఉంది. చాలా లైక్ సటిల్ కలర్, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి 2 పిల్లో కవర్స్. పెద్దదే 2 పిల్లో కవర్స్తో ఉండి 600 రూపీస్ పడింది నాకు. అండ్ దెన్ మన దగ్గర ఇప్పుడున్న గార్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్స్. నేను ఏవి పెట్టుకోను, ఇవన్నీ మా అక్క కోసమే కొన్నాం అనమాట. మై సిస్టర్ హ్యాస్ దిస్ ఫ్యాంటసీ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ దిస్ ఐ బాట్ ఫర్ 60 రూపీస్. And there is one more piece which I'll show you. This is also for 60 rupees. You can check this clearly. Yeah, ఇది కూడా 60 రూపీస్ అనమాట. సో 2 పీసెస్ ఒకే చోట తీసుకున్నాను అనమాట మా అక్క. అవి రెండు 60కి ఇచ్చారు. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ ఐ బాట్ ఇస్ దిస్ చప్పల్స్. నేను స్టోర్ నెంబర్, స్టోర్ ఇమేజ్ అన్ని పాప్ చేస్తాను. గేట్ నెంబర్ 3 దగ్గర ఉంది. దే ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ద చెప్పల్స్ దేర్ ఇట్ సెల్ఫ్, కొన్ని అయితే. అండ్ ప్రిపరేషన్ వీడియో కూడా యాడ్ చేస్తాను, పైన ఇక్కడ పాపప్ చేస్తాను. ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. చాలా బాగుంది కలెక్షన్ వాళ్ళ దగ్గర. అండ్ స్టోర్ నెంబర్ అన్నీ కూడా ఐ పుట్ ఇట్ హియర్. అక్కడితో నార్మల్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. నా మై ఫేవరెట్ పార్ట్ పింగాణి వస్తువులు. పింగాణివి, గాజు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అరోమా థెరపీ అని చెప్పి ఐ బాట్ దిస్ క్యూట్ లిటిల్ థింగ్. అండ్ నేను ఇక్కడ వీ కెన్ పుట్ నార్మల్ టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకొని వాటర్ వేసి ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఐఎమ్ యూజింగ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. లైక్ చాలా యూస్ఫుల్గా, లైక్ ఐ ఫెల్ట్ వెరీ కామింగ్ వెన్ ఐ యూజ్డ్ ఇట్. అందుకని చెప్పి మా అక్క కోసం ఇంకోటి కొన్నాను. వీ బోత్ షేర్ దాట్. అండ్ ఇది వచ్చేసి కాఫీ మగ్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 150 రూపీస్. ఐ బాట్ దిస్ కాఫీ మగ్ గేట్ నెంబర్ 2 వెళ్ళే ఎంట్రన్స్ వైపు కొన్నాను. దీస్ 2 గేట్ నెంబర్ 3 లోపల కొన్నాను. ఇదేమో ఎంట్రన్స్ బయట వైపే కొన్నాను అనమాట. సో యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఐ బాట్ దిస్ వన్ మోర్ జార్. దీనిది ఏంటంటే సేమ్ జార్ ఐ ఆస్క్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద లైక్ ఎల్లోరా గేట్ దగ్గర లోపల వైపు అడిగినప్పుడు దే సెడ్ మీ 150 రూపీస్. బయట వచ్చేసి 100 రూపీస్. దే కోటెడ్ 100 అండ్ దే ఆర్ లైక్ ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్.
I felt that's a better option than bargaining. 100 rupees is a good worth it. దీనికైతే I felt it. And same, I bought this in the same place for 150 rupees. And I got this cute pink color water bottle which I like. And the best part is this bottle has a zipper. Maybe girl psychology ఏమో, I'll drink more water with this అనుకుంటున్నాను, తెలీదు. అండ్ దిస్ సైడ్ నార్మల్ ఓపెనింగ్ కూడా ఉంది, సో దట్ ఎవ్రీ వన్ కెన్ యూజ్ యువర్ బాటిల్ ఆల్సో. ఇది కూడా సేమ్ బయట ఎలోరా గేట్ అజంతా గేట్ 2 వైపు వెళ్ళే దగ్గరనే కొన్నాను. బాటిల్ వచ్చేసి 300 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేవి అన్నీ నేను ఎలోరా గేట్ దగ్గరే కొన్నాను. ఇది వచ్చేసి దిస్ పింక్ కలర్ ఇట్లా వచ్చి ఉన్నది, విచ్ ఐ లైక్ ద ఫినిష్. ఇది వచ్చేసి 100 రూపీస్ కొన్నాను. దిస్ ఇస్ అ క్యూట్ ప్లేట్, యూ కెన్ సీ. నాకు ఇది చాలా బాగా నచ్చింది, లైక్ వెరీ గుడ్ అనమాట. వెయిట్ కూడా లేదు, ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అన్నట్టు. సో ఐ గాట్ ఇట్ ఫర్ 150 రూపీస్. దిస్ ఈజ్ వన్ మోర్ ప్లేట్ విచ్ ఐ బాట్ దేర్. 120 రూపీస్ పడింది నాకు ఈ ప్లేట్ వచ్చేసి. అండ్ ఐ ఫర్గాట్ టు సే, గేట్ నెంబర్ 2 దగ్గరే ఇది కూడా కొన్నాను. ఇది నాకు 150 రూపీస్ పడింది అనమాట. అండ్ ద మోస్ట్ ఫనీ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్, నన్ను మా అక్కని మంచిగా ట్రిక్ చేసి గేమ్స్ ఆడే దగ్గర దే ఆర్ లైక్, వీల్ గివ్ యూ ఇంకో ఛాన్స్ ఇస్తాం మేము నీకు, ప్లీజ్ ప్లే. ఆడిన తర్వాత మీకు కావాల్సిన గిఫ్ట్ యూ కెన్ సెలెక్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ అని చెప్పి అన్నారు. లైక్ ఓకే, ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఐ థాట్ ఎక్కువ జనాలు లేరు కదా, సో దే ఆర్ గివింగ్ అనదర్ ఛాన్స్. అండ్ వెళ్ళి ఆడేసాము, గేమ్ అంతా ఆడాము. అండ్ వీ గాట్ దిస్ సమ్ 4 ఆప్షన్స్ పెడితే మేము ఈ డబ్బా సెలెక్ట్ చేసుకుని వచ్చాము. యాజ్ ఇట్స్ గ్లాస్ 1 సెలెక్ట్ చేసుకుని వచ్చాము. దెన్ దే ఆర్ లైక్ ఎట్ బిల్లింగ్ కౌంటర్ చెప్పారు, యూ ప్లేడ్ ఫర్ 2 times, యూ నీడ్ టు పే 200. లైక్ వాట్, యూ సెడ్ ఎక్స్ట్రా ప్లేస్, ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తున్నామన్నారు కదా అంటే, లేదు నేను ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తా అంది, చిన్న గిఫ్టా పెద్ద గిఫ్ట్కా కోసమా అన్నారు. లైక్ ఓకే, పేడ్ అండ్ కేమ్ బ్యాక్. సో బీ కాషియస్, చీట్ కూడా చేస్తారు. లేదా మనమే హాఫ్ బ్రెయిన్తో ఉంటాం అక్కడ, బికాస్ వీఆర్ సో మచ్ ఇన్ టు ద షాపింగ్. సో ఇది అనమాట. సో కమింగ్ టు ఫుడ్ వచ్చేసి మస్కటీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో బాదం మిల్క్ తీసుకున్నాను, కుల్ఫీ తాగాను. మస్కటీ ఈజ్ అ గుడ్ ప్లేస్, చాలా బాగున్నాయి, 2 బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ వాలా అనే ప్లేస్ 714 నేను ఈపీలో కవర్ చూపించిన స్టాల్ దగ్గర అనమాట. సో చాలా బాగుందన్నమాట. నుమాయిష్కి వచ్చేసి 3 గేట్స్ ఉన్నాయి. 1 ఈజ్ ద ఫస్ట్ గేట్, మెయిన్ గేట్. 2nd అజంతా, 3rd ఎలోరా దగ్గర యూ కెన్ ఫైండ్ పింగాణి వస్తువులు. 2nd వాటి దగ్గర మోస్ట్లీ బట్టలు ఉన్నాయి. ఫస్ట్ది ఐ డిడెంట్ ఎక్స్ప్లోర్ చేస్తే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వాట్ ఈస్ దేర్ అని చెప్పి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ ద ఫస్ట్ గేట్ ఆల్సో, బట్ టైం లిమిట్ ఉంటే ఐ విల్ గో దేర్. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసి వాట్ ఆర్ యువర్ ఫైండింగ్స్ ఇన్ ద నుమాయిష్, ఇంకేమేమి నచ్చాయి అనేది చెప్పండి. అండ్ దెర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్, లైక్ ఎలాంటి అటు సైడ్ ఎక్కువ మంది వెళ్ళట్లేదు. అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెన్ ఐ వెంట్ ఆఫ్టర్నూన్ అనమాట. వుడెన్ వర్క్ ఉన్నవి అవి కూడా ఉన్నాయి, షాప్స్ అవి ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ మీకు ఇలాగా ప్లే చేస్తూ ఉంటాను పైన చూడండి. లైక్ వాళ్ళు పెట్టుకున్నారు, లైక్ ఫ్లవర్స్, డెకరేటివ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ఈడబుల్స్ అన్నీ ఉన్నాయి, పికల్ స్టోర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.